This morning I want to talk to you about how God answers prayers. ఈ ఉదయకాల సమయంలో దేవుడు ప్రార్థనలకు ఏ విధంగా జవాబు అనుగ్రహిస్తాడన్న విషయాన్ని మీతో మాట్లాడాలనుకుంటున్నాను. If you read Psalm 65 and verse 2, 65వ కీర్తన 2వ వచనాన్ని ఒకసారి మీరు చదివినట్లయితే, the psalmist says, "O Lord, who hears prayers, all flesh will come to you." ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ యొద్దకు వత్తురు అని కీర్తనకారుడు తెలియజేస్తున్నాడు. Our God has a name. మన దేవునికి ఒక నామము కలదు. The name is the one who answers prayers. ఆ పేరేమనగా మన ప్రార్థనలను ఆలకించేటువంటి దేవుడు. Our God answers prayer. మన దేవుడు ప్రార్థనలకు జవాబును అనుగ్రహించేవాడు. This morning he will answer all your prayers. ఉదయకాల సమయంలో మీ ప్రార్థనలన్నిటికీ ఆయన జవాబునిస్తున్నాడు. He will turn your sorrow into joy. మీ దుఃఖాన్ని సంతోషంగా మారుస్తున్నాడు. Don't wait for me to come to you or a pastor to come to you and lay hands and pray for you. నేను వచ్చి లేదా పాస్టర్ గారు వచ్చి మీ మీద చేతులుంచి ప్రార్థన చేయాలని మీరు ఏమాత్రం కూడా వేచి ఉండనవసరం అవసరం లేదు. Wherever you are, మీరెక్కడున్నా సరే, Jesus is by your side. ప్రభువైన యేసు మీ ప్రక్కలోనే ఉన్నాడు. Jesus is by your side. యేసయ్య మీ ప్రక్కలోనే ఉన్నాడు. Yes, say with your mouth and your heart, "Jesus, you are here with me." అవును, మీ నోళ్ళు తెరిచి హృదయపూర్వకంగా ప్రభువైన యేసు మీరు మా మధ్యలో ఉన్నారని Will చెప్పండి. you all say after me, "Jesus, నేను చెప్పిన తర్వాత చెప్పండి, యేసు you are here మా మధ్యలో ఉన్నారు, with me." నాతో కూడానే ఉన్నారు. Do you believe that? మీరు నమ్ముచున్నారా? Then open your heart and even as I'm speaking, tell him what you want. ఆ తరువాత నేను ప్రసంగిస్తూ ఉండగా మీ నోళ్ళు తెరిచి మీకేం కావాలో ఆయనతో చెప్పండి. He will answer your prayer. ఆయన మీ ప్రార్థనలకు జవాబునిస్తున్నాడు. There are many times we get answers to prayer immediately, but we don't get a blessing. కొన్నిసార్లు మన ప్రార్థనలకు జవాబు వస్తున్నాయి, కానీ ఆశీర్వాదములు వెనువెంటనే రావడం లేదు. And there are some who pray and pray and pray and yet don't get answer. అయితే కొంతమంది ప్రార్థిస్తారు కానీ ఆ ప్రార్థనలకు జవాబు రావడం లేదు. First, I want to tell you the reason why to both these circumstances. మొట్టమొదటిగా మీకు ఆ కారణం ఏంటో తెలియచేస్తాను. ఈ రెండు పరిస్థితుల్లో ఏ విధంగా ఉన్నాయన్న విషయాన్ని గురించి కూడా మీకు I తెలియచేస్తాను. want to take you to the story which Jesus said about this in Luke chapter 15. లూకాసు సువార్త 15వ అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక విషయాన్ని మనకు తెలియచేశారు. Jesus said this story like this. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ కథ ఇలాగనే తెలియచేశారు. There was a man who had two sons. ఒక యజమానునికి ఇద్దరు కుమారులు ఉన్నారు. The younger one said to the father, ఈ ఒక చిన్నవాడేమో తన తండ్రితో అన్నాడు, "Father, తండ్రి, give me my share of my inheritance." నా యొక్క ఆస్తిని నాకు పంచిపెట్టమని కోరాడు. My share of the estate. ఈ ఎస్టేట్ లో ఉన్నటువంటి నా యొక్క స్వాస్థ్యాన్ని నాకు ఇవ్వండి. As soon as the son asked, ఈ కుమారుడు అడిగిన వెనువెంటనే the father divided the property. తండ్రి గారు వెనువెంటనే ఆ యొక్క ఆస్తినంతా కూడా విభాగించాడు. One half for the elder son ఒక సగభాగమేమో పెద్ద కుమారునికి, and the other half for the younger son. మరో సగభాగమేమో చిన్న కుమారునికి And ఇచ్చాడు. as soon as the son asked, the father gave it to him. కుమారుడు ఎప్పుడైతే అడిగాడో వెనువెంటనే తండ్రి అనుగ్రహించాడు. That is the heart of God, the Father too. అదేనండి తండ్రి అయినటువంటి దేవుని యొక్క హృదయం కూడాను. When we ask, He gives us what we ask. మనం అడిగినప్పుడు మనం ఏం అడుగుతున్నామో మనకు అనుగ్రహిస్తున్నాడు. Because He has said in John 14:13 and 14, యోహాను సువార్త 14, 13, 14లో ఆయన సెలవిచ్చారు. "Ask me for anything in my name, I will do it." నా నామమున మీరు నన్నేమడిగినను నేను దానిని చేతును అన్నారు. So when we ask something to the Father, because He has promised, whatever we ask, He gives it to us. తండ్రి మనకు అనుగ్రహించినటువంటి వాగ్దానం ప్రకారము మనం ఏం అడుగుతూ ఉన్నామో ఆయన నామాన్ని ఆయన మనకు దయచేస్తున్నాడు. But in the story, ఇదేనండి కథ, which Jesus said, ప్రభువైన యేసు సెలవిచ్చిన రీతిగా that younger son who took half the wealth of his father and walked away, squandered it and lost it in wild living. ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకుని దూరదేశమునకు ప్రయాణమైపోయి అతడు తన ఆస్తిని దుర్వ్యాపారం వలన సమస్తాన్ని కూడా అతడు పాడు చేసి భయంకరమైనటువంటి జీవితాన్ని జీవించాడు. Even though the father gave him half of his wealth instantaneously, the boy took it and lived in wild pleasures, partying all the time, and lost everything quickly. తన తండ్రి ఆస్తిలో సగ భాగాన్ని కూడా తనకు పంచి ఇచ్చిన తరువాత
దుర్వ్యాపారముల చేత జీవించి దాన్ని అంతా కూడా పాడు చేశాడు. Why? ఎందుకు? Firstly, because the son did not know the value of the inheritance of his father. మొదటిగా తన కుమారుడు తన తండ్రి యొక్క స్వాస్థ్యాన్ని గురించినటువంటి విలువ ఏంటో అతనికి తెలియలేదు. He did not work like his father to get that inheritance and save up everything. ఆ స్వాస్థ్యాన్ని సంపాదించడానికి తన తండ్రి కష్టపడి దాన్ని దాచినటువంటి విలువ ఇతనికి అర్థం కాలేదు. What is God's law for mankind? దేవుడు మానవునికి అనుగ్రహించిన ఆజ్ఞ ఏంటి? In Genesis 3 and verse 19, ఆదికాండము 3వ అధ్యాయం 19వ వచనం. God spoke to Adam, the first man. మొదటి మనుషుడైన ఆదాముతో దేవుడు మాట్లాడాడు. He said, Adam, by the sweat of your brow you will eat your food. ఆదామా, నీ ముఖపు చెమట కార్చి నీవు ఆహారము తిందువు. Adam, you have to work, you have to labor, you have to sweat it out and earn your livelihood, and only that you can eat. నీవు కష్టించి చెమటోర్చి పనిచేసి తద్వారా వచ్చేటువంటి ఆహారాన్ని నీవు భుజించాలని దేవుడు తెలియచేశాడు. The prodigal son never worked. తప్పిపోయిన కుమారుడు ఎప్పుడు కూడా పని చేయలేదు. He just said, Daddy, give me your money. అతను అన్నాడు, నాన్నగారు నా ఆస్తి నాకు ఇవ్వండి అన్నాడు. Give me half your wealth which belongs to me. నీ ఆస్తిలో సగభాగం నాకు ఇవ్వండి అని అన్నాడు. He just took it and he enjoyed it in the pleasures of the world. దాన్ని తీసుకున్నాడు, ఈ లోక సంబంధమైనటువంటి శరీర భోగేచ్ఛరకంతా దాన్ని దుర్వినియోగం He చేశాడు. lost everything and went to be with the pigs. సమస్తాన్ని కోల్పోయి పందుల యొద్దకు చేరుకున్నాడు. But God says, దేవుడు సెలవిస్తున్నాడు, my children, you have to work. నా ప్రియ పిల్లలారా, మీరు పని చేయవలసిందే. Only then what you earn through that work will stay with you forever. You will not go to the pigs. మీరు కష్టించి పని చేసి అందులో వచ్చినటువంటి ఆశీర్వాదము ద్వారానే మీరు జీవించాలి. అలా చేసినట్లయితే మీరు పందుల యొద్దకు వెళ్ళరు. In 2 Thessalonians 3 and verse 10, తెస్సలోనికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో Paul says, if a man does not want to work, he should not eat. ఎవడైనను పని చేయనొల్లని ఎడల వాడు భోజనం చేయకూడదని పౌలు సెలవిచ్చాడు. Yes, God expects us to work for our livelihood. మన అనుదిన ఆహారం నిమిత్తమై మనము కష్టించి పని చేసి జీవించాలి. Father, తండ్రి, please remove every sin from the hearts and lives of thy children. మీ ప్రియ పిల్లల్లోను వారి జీవితాల్లో ఉన్న ప్రతి విధమైనటువంటి పాపములను తొలగించమని ప్రార్థిస్తున్నాం. Lord, give them the strength to work hard. తండ్రి, కష్టించి పని చేయడానికి కావలసిన బలమును వారికి దయచేయండి. Give them the wisdom to work and excel in their job. వారు ఉద్యోగాలు చేయడానికి కావలసిన ఔన్నత్యాన్ని, మంచి జ్ఞానాన్ని వారికి దయచేసి హెచ్చించండి. Give them the grace to run their family, pleasing everyone and caring for them correctly. తండ్రి, కుటుంబములో ప్రతి ఒక్కొక్కరిని జాగ్రత్త వహించడం కోసమై వారికి కావలసిన కృపను మీరు దయచేయమని ప్రార్థించి వేడుకొనుచు ఉన్నాము. Lord, give them the wisdom and the ability to generate wealth. తండ్రి, ఐశ్వర్యాన్ని సంపాదించడం కోసం వారికి కావలసినటువంటి శక్తి సామర్థ్యములను మీరు దయచేయండి. Lord, whatever project you want them to do, whatever business you want them to do, bless it and give it to them. తండ్రి, వారు ఎలాంటి ప్రాజెక్ట్స్ చేయాలో, ఎలాంటి వ్యాపారాలు చేయాలో మీరు ఉద్దేశించిన ప్రకారము వాటిని దీవించి ఆశీర్వదించి ఇవ్వండి. And give them the grace to do it well. తండ్రి, అవి చక్కగా చేయడానికి కావలసిన మీ కృపను దయచేయండి. Lord, heal your people. తండ్రి, మీ ప్రజలను స్వస్థపరచండి. Lay your hands upon them and heal. మీ యొక్క హస్తాలుంచి వారిని స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను. Let those evil powers leave them in Jesus' name. దుష్ట శక్తులు యేసు నామమున విడిచిపెట్టి వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తున్నాను. Let thy children be free. మీ ప్రియ పిల్లలకు విడుదల మీరు దయచేయండి. Let the blind eyes be open. గుడ్డి కన్నులు తెరవబడును గాక. Let the deaf ears open. చెవులు యేసు నామమున తెరవబడును గాక. And let the efforts of the doctors be blessed in their bodies. తండ్రి, వారి యొక్క శరీరంలో డాక్టర్లు చేస్తున్న ప్రతి ప్రయత్నాన్ని మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. Every surgery, let it be blessed. ప్రతి శస్త్రచికిత్స దీవించబడును గాక. Every treatment, let it be blessed. ప్రతి ట్రీట్మెంట్ దీవించబడును గాక. But if it has failed, తండ్రి, ఒకవేళ అది ఓటమి పాలైనట్లయితే you are their refuge, Lord. తండ్రి, మీరే వారికి ఆశ్రయమై ఉన్నారు. Give them new organ, నూతన అవయవములు వారికి దయచేయండి. new organ, నూతన అవయవములు supernaturally. ప్రకృతికి అతీతంగా Please answer their faith. తండ్రి, వారి విశ్వాసానికి సమాధానం ఇవ్వండి.
Give them new life. నూతన జీవితాన్ని వారికి దయచేయి. In Jesus' name. యేసు నామమున. Amen. ఆమేన్.